రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి పార్టీ నాయకులు ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు ఉదాహరణకు మీరు కాంగ్రెస్ పార్టీ తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ అనేది వంశపారంపర్యంగా వాళ్ళే పరిపాలించుకుంటూ వస్తున్నటువంటి పార్టీ భారతదేశం. కానీ మీరు భారతీయ జనతా పార్టీని కానీ నరేంద్ర మోడీ గారిని చూసుకుంటే మీరు ఎక్కడా కూడా మీకు భారతీయ జనతా పార్టీలో వంశపారంపర్యంగా వచ్చేటువంటి నాయకులు మీకు ఎక్కడా కూడా కనిపించరు. ఎవరు ప్రజలు మెచ్చితే వాళ్ళే నాయకులుగా ప్రధానమంత్రులుగా భారతీయ జనతా పార్టీలో అయ్యారు. కానీ ఎక్కడా కూడా వంశపారంపర్యంగా వచ్చి ఆ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్న వాళ్ళని మీరు భారతీయ జనతా పార్టీలో ఎక్కడా చూపించలేరు. అలా అనుకుంటే ఎక్కడో గుజరాత్లో ఉన్నటువంటి ఛాయ్ అమ్ముకునేటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రధానమంత్రి ఎలా అవ్వగలుగుతారు? ఆ వంశపారంపర్య ఇదే భారతీయ జనతా పార్టీలో ఉంటే. అందుకని భారతీయ జనతా పార్టీ వంశపారంపర్య నాయకత్వానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. ఆ వ్యతిరేకం కాబట్టే ఈ రోజున నరేంద్ర మోడీ గారి లాంటి ఒక గొప్ప నాయకుడు ఈ రోజున భారతీయ జనతా పార్టీలో ఉద్భవించాడు. ఈ రోజున భారతదేశ జెండాని ప్రపంచ దేశాల్లో రెపరెపలాడేటట్టు చేశాడు అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి మాత్రమే చెల్లుతుంది.